ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 3వ తేదీ శుక్రవారం రోజు రాత్రికి మీ యొక్క జీవితంలో ఒక చీకటి అధ్యాయం అయితే రాబోతుందండి. సాయంత్రం సూర్యుడు అస్తమించి చీకటి పడుతున్నటువంటి వేళ సరిగ్గా గడియారంలో ముళ్ళు 7:45 తాకగానే మీ యొక్క జీవితం అంతా కూడాను ఒక్కసారిగా స్తంభించబోతుంది. మీరు ఎంతో భద్రంగా దాచుకున్నటువంటి ఒక రహస్యం, లేదంటే మీ యొక్క కుటుంబంలో ఒక పవిత్రమైనటువంటి నమ్మకం ఒక్క క్షణంలో బూడిద కాబోతుంది. మరి ఇంతకు ఆ యొక్క వార్త విన్నప్పుడు మీ యొక్క గుండె అంతా కూడాను ఆగిపోతుందా అన్నట్టుగా చెల్లుమంటుంది. సమయంలో ఆ యొక్క చప్పుడు మీ యొక్క భవిష్యత్తును శపించే విధంగా ఒక పరిస్థితి అంతా కూడా మారిపోబోతుంది. కాబట్టి ఈ వీడియోలో ఈ ఒక విషయాలని చాలా వివరంగా అయితే తెలియజేయడం అనేది జరుగుతుందండి. కాబట్టి చివరి వరకు వినేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా వివరాల కోసం కనుక వృశ్చిక రాశి అనేది రాశికాలం 8వ రాశి, విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. ఇక వీరి గురించి చెప్పాలంటేనండి, వీరు ఎప్పుడూ కూడాను ప్రశాంతతను అయితే ప్రేమిస్తూ ఉంటారండి. మీ జీవితంలో ఎప్పుడూ కూడా ఒక క్రమశిక్షణ అనేది ఉండాలి అనేసి కోరుకుంటూ ఉంటారన్నమాట. మీరు ఎవరైనా కానీ మాట అనేది ఇస్తే ప్రాణమైనా పోయినా సరే ఆ యొక్క మాట మీద అయితే నిలబెట్టుకుంటారు. కానీ ఆ యొక్క నిలకడమైనటువంటి స్వభావమే ఈరోజు మీకు శాపంగా మారబోతుంది. మీరు అందరినీ కూడా నమ్మటం వల్ల ఆ యొక్క నమ్మకమే ఈరోజు మిమ్మల్ని ఒక అగాధంలోకి నెట్టివేయబోతుంది. మీరు ఎప్పటికీ ఎన్ని కష్టాలు పడినా ఇంట్లో వారు ఎంత సంతోషంగా ఉన్నా చాలు అనేసి త్యాగశీలి అన్నమాట. మీరు ఆ యొక్క త్యాగం చేసేటువంటి క్రమంలో మీ చుట్టూ ఉన్నటువంటి విషసర్పాలను కూడా ఏమాత్రం కూడా గమనించలేకపోతున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మీ యొక్క మనసులో ఇక తెలియనటువంటి భయం, ఏదో ఒకటి జరుగుతూ వస్తుంది, ఏదో తప్పు అనేది జరుగుతుంది అనేసి మీ యొక్క అంతరాత్మ మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉందండి. కానీ దాన్నైతే మీరు కేవలం ఒక పని ఒత్తిడి అది అంతా కూడా పూర్తిగా అక్కడే కూడా కొట్టి పాడేస్తున్నారన్నమాట. మీరు ఎవరైతే నమ్మేసి బాధ్యతను అప్పగించారో వారు మీ యొక్క వెనక ఏం చేస్తున్నారో మీరు అసలు ఊహించలేరన్నమాట. ఇప్పుడు ఆ యొక్క భయము అనేది నిజం కాబోతుందండి. అది కేవలం నీ యొక్క ఊహ మాత్రమే కాదండి, రాత్రి రాబోయేటువంటి రోజుల్లో మీకు ఎదురు కాబోయేటువంటి వాస్తవంగా కూడాను మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి అనేది చాలా తీవ్రంగా ఉండబోతుంది అని కూడా చెప్పుకోవాలి. మరి ఇప్పుడు అసలైనటువంటి అంశం ఈ వీడియోలో మేము చెప్పదలుచుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయము ఇప్పుడు పూర్తిగా అయితే వివరంగా మీకు తెలియజేస్తామండి. అయితే రేపటి రోజున సరిగ్గా 7:48 తరువాత ఆ యొక్క ఫోన్ కాల్ అనేది వస్తుంది. అవతల వ్యక్తి చెప్పేటువంటి ఆ మాటలు మీ యొక్క గుండెని అంతా కూడాను పోసేస్తాయన్నమాట. అతను చెప్పేటువంటి మాట ఏంటంటే, మీరు ఎన్నాళ్ళు ఇంత కష్టపడి నిర్మించుకున్నటువంటి ప్రతిష్ట, మీ కుటుంబంలో అత్యంత ఆప్తుడుగా భావించినటువంటి వ్యక్తి మిమ్మల్ని అంతగా దారుణంగా మోసం చేశారు అనేసి. ఇదైతే కేవలం ఒక మోసం మాత్రం కాదు, అది మీ యొక్క జీవిత పునాదులు అనేవి కదిలించే ఒక కుట్ర. మీరు ఎవరినైతే ఆ యొక్క ఆస్తిగా మీ యొక్క గౌరవంగా భావించారో వారే మరొకరితో చేతులు అనేవి కలిపి మీ యొక్క పతనానికి సిద్ధమయ్యారు. ఆ యొక్క వార్త వినగానే మీ కాళ్ళ కింద భూమి అనేది కదులుతూ గాలి పీల్చుకోవటం కూడాను చాలా అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. మరి దేన్ని అయితే ఇన్నాళ్ళు నాది అనేసి గర్వంగా చెప్పుకున్నారో అదే ఒక్క క్షణంలో మీ యొక్క చేతుల నుండి జారిపోతుంది. ఆ యొక్క వార్త అంత షాకింగ్గా ఉంటుందన్నమాట. అంటే అది అంతా కూడాను బయట వారి గురించి అనేది రాలేదు, అది అంతా కూడా మీ ఇంట్లో నుండి మీతో కలిసి తింటున్నటువంటి వ్యక్తి నుండి వచ్చింది. ఆ యొక్క నమ్మక ద్రోహం మీ యొక్క గుండెని జల్లుమనిపిస్తుందండి. మీరు మనుషుల్ని నమ్మడం మానేస్తేనంతగా ఈ యొక్క వార్త అనేది మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తుంది. ఇది అంతా కూడా యుద్ధం కాదు మిత్రమా, ఇది మీ యొక్క వెన్నుపోటుతో సమానమైనటువంటిది కూడా కాదు, ఇంతకంటే కూడా ఎక్కువైందిగా కూడా అని చెప్పుకోవచ్చు అన్నమాట. దీనికి కారణం ఉన్నాయని కూడాను ఇది నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పటం లేదు. మీకు గ్రహస్థితులు అన్నీ కూడాను ఈ విధంగా మీకైతే వర్తిస్తున్నాయి. అయితే ప్రధానంగా ఇటువంటి పరిస్థితులకు మూల కారణం అది అంతా కూడాను అతి విశ్వాసం. మీరైతే ఆ యొక్క అవతల వ్యక్తిని అంతగా నమ్మటం,
ఆ యొక్క వ్యక్తిగత విషయాలను వారితో పంచుకోవటం వారిని మీకు వ్యతిరేకంగా మార్చేస్తుందన్నమాట. వారు వారి యొక్క బలహీనతను తీసేసుకుంటూ ఉంటున్నారు. ఇది అంతా కూడాను బలహీనతలే ఇప్పుడు మీకు వ్యతిరేకంగా ఆయుధంగా మారాయి. ఇది అంతా కూడా వారి యొక్క స్వార్థం. మీలో ఉన్నటువంటి మంచితనం, మీ యొక్క ఎదుగుదలను చూసి వారు ఓర్వలేకపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. అంతా కూడాను ఈ విధంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం, ఈ రోజున మీకు వస్తున్నటువంటి గ్రహస్థితి వల్లే ఫలితం అనేది ఇంకొంచెం కీలకంగా కాబోతుంది. ఈ రోజున గురువారం కావడంతో చంద్రుడి యొక్క రాశి వారికి అష్టమ స్థానంలో ఉండి రాహుతో కలిసి సంచరిస్తున్నాడు. ఇది అంతా కూడాను విషాద యోగాన్ని సూచిస్తుంది. అంటే ఈ రోజున మనసుపై తీవ్రత ప్రభావం అనేది చేస్తున్నాడు. ఆ యొక్క చంద్ర భగవానుడు రాహు ప్రభావం వల్ల అబద్ధాలు, మోసాలు అనేవి ఈరోజు చాలా అంటే చాలా ఎక్కువగా అంతా కూడాను తెలుస్తాయన్నమాట. గ్రహాలంతా కూడాను ఈ రోజున కఠినమైనటువంటి పరీక్షని అనేవి పడుతూ ఉంటాయి. ముందుకు సాగేటువంటి అవకాశాలు కూడా బలంగానే కనిపిస్తున్నాయి. అయితే దీనివల్ల నష్టాలు కూడా ఉన్నాయి మిత్రమా. ఇక్కడ నష్టం అనేది కేవలం డబ్బు పరంగా ఉండటం కాదు, ఆయా వార్త అనేది మీరు ఆ యొక్క నిశ్చలతను అంతా కూడాను కోల్పోయే విధంగా చేస్తుందన్నమాట. అయితే ఈ రాత్రి తర్వాత మీరు ఆ యొక్క మనుషులు చూస్తే విధానం అంతా కూడా మారిపోతుంది. ఆ యొక్క కష్టం నుండి బయటపడడానికి మీరు ఎంతో మానసికంగా సంఘర్షణ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క జీవితంలో ఎదురవుతాయి. అయితే మీరు కోల్పోయినటువంటి ఆ యొక్క నమ్మకం మళ్ళీ తిరిగి రావడం అనేది కూడా దాదాపుగా అసాధ్యమని కూడా చెప్పుకోవాలి. అయితే కానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ యొక్క ఇబ్బందులన్నిటి నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఆ యొక్క బాధను విన్న వెంటనే కూడా మీరు పొరపాటును కూడా అసలు ఏ యొక్క నిర్ణయాన్ని అనేది తీసుకోవద్దు. అలాగే ఎవరు తగాదులు కానీ గొడవలు కానీ అస్సలు రానివ్వద్దు. అయితే రాత్రి 7:45 తరువాత వచ్చేటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ కూడాను ఆ దిశగా సమాధానం అనేది అసలు ఇవ్వదు. ఈ రాత్రి ప్రశాంతంగా ఉండటానికి బలంగా ప్రయత్నించండి. శివుని యొక్క ధ్యానాన్ని స్మరించుకుంటూ ఉండండి. కఠినమైనటువంటి నిర్ణయాలు ఏమైనా ఉంటే కనీసం 2 రోజులైనా వాయిదా వేయండి. మీ యొక్క కోపాన్ని ఈ యొక్క రాత్రి బయటకు ఏమాత్రం కూడా రానివ్వదు. ఏది ఉన్నా సరే మనసులోనే అణిచివేసుకోవడం అయితే చాలా మంచిది. అయితే గుండె అంతా కూడాను జల్లు మారడం అనేది ముగింపు కాదు, అది అంతా కూడా మీ యొక్క కళ్ళను తెరిపించేటువంటి ఒక మేలుకొలుపు. ఆ యొక్క వార్త అనేది మిమ్మల్ని ఒక కుప్పకొల్చడానికి రాలేదు, మీ చుట్టూ ఉన్నటువంటి విషాదాన్ని దూరం చేయడానికైతే వచ్చింది. నమ్మక ద్రోహుల్ని గుర్తించినటువంటి ఈ యొక్క క్షణమే మీ యొక్క జీవితానికి ఒక ప్రత్యేకమైన పరమార్థం అనేది వస్తుంది. కన్నీళ్లు వస్తాయి, భయం వేస్తుంది. కానీ గుర్తుంచుకోండి, ఆ యొక్క చీకటి రాత్రి తరువాత ఉదయం రాక అనేది తప్పదు కదా. మీ యొక్క ధైర్యమే మీ యొక్క ఆయుధం. ఆ యొక్క కష్టాన్ని మీరు గెలుస్తారు. సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఈ యొక్క సమయానికి మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారేటువంటి అవకాశం అయితే అధికంగానే కనిపిస్తుంది. మిత్రమా, మరి మీ యొక్క జీవితంలో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి అనేసి ఆశిస్తున్నాము. మరి తెలుసుకున్నారు కదండి ఈ యొక్క జాతక ఫలితాలు అనేవి మీకు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది. ఈ వీడియోని మీ అందరికీ కూడా నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. Please support me. Thank you for watching.